నమస్తే. మాసబ్ ట్యాంకులో ప్రీ ప్లాన్‌గా మర్డర్ జరిగింది. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను అతి దారుణంగా కారుతో ఢీకొట్టి చంపించారు. ఆ వీడియో చూడండి. అసలు ఎంత ప్రీ ప్లాన్‌గా ఉందంటే అది మర్డర్ అది. ఇదిగో వీడియో చూడండి. ఒక్క నిమిషం. ఆ కారు డోరు అంటే ఆయన ఇంటి నుంచి అది. ఆయన ఇల్లు అది. ఇంట్లో నుంచి బయటికొచ్చిండు. బయటికి ఎక్కడనో పోదామని. వెనక డోర్‌లో ఏదో బ్యాగ్ పెట్టిండు ఆయనకు సంబంధించిన ఫైల్స్ అవో ఇవో ఏవో ఉంటాయి కదా! వాటర్ బాటిల్సో ఏదో బ్యాగ్. ప్రీ ప్లాన్‌గా. అది ఫస్ట్ సీసీటీవీ ఫుటేజు. ఇది సెకండు. గు కారుతో ఢీ కొడితే ఆడ పడ్డాడు చూడు పోయి. ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్తా ఉన్నారు. చెప్తా ఉన్నారు కాదు, చూస్తే కూడా అర్థమవుతుంది. మరి ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారేమో వాళ్ళు వాస్తవంగా కూడా. మళ్ళొక్కసారి చూడండి. ఇది ఇన్నోవా కారు. ఆయనదేనంట. ఏం చేయాలి, తప్పించుకునే పరిస్థితి లేదు. అది ఇది ఉందా ఎక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ గ్లాసు కూడా ఎగిరిపోయింది ఆయనతో పాటు. అసలు తప్పించుకునే పరిస్థితి లేదు. కళ్ళు మూసి కళ్ళు ఇట్లా ఇట్లా చూసి ఇట్లా తప్పించుకునే లోపే కొట్టేసింది. ఏం జరిగింది అసలు? ఇదిగో కారుతో దాడి, న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ దగ్గర కారు దాడికి గురైన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి చెందారు. నిందితులు కారుతో ఢీకొట్టి పరారైన అనంతరం కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారంట. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ దగ్గర కారు దాడికి గురైన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి చెందారు. నిందితులు కారుతో ఢీకొట్టి పరారైన అనంతరం కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారంట. కాగా తీవ్ర గాయాలపాలైన మొయినుద్దీన్ చికిత్స పొందుతూ మరణించినట. మరి అంత స్పీడ్ తోటి కొడితే ఏంది శరీరం. ఈ ఘటనపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేయగా తర్వాత హత్య కేసుగా మార్చారంట. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నాంపల్లి పోలీసులు కారు నెంబర్ ట్రేస్ చేస్తున్నారు. భూ వివాదాల కారణంగానే నిందితులు మొయినుద్దీన్ను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు మొయినుద్దీన్ వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం సైతం పోరాడుతున్నట్టు తెలిసింది. అంటే భూముల పంచాయతీ ఇది మొత్తం మీద. ప్రస్తుతం న్యాయవాదిపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు కాపు కాచి న్యాయవాదిని కారుతో ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది. దీంతో న్యాయవాదులు తమ రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ న్యాయవాదులపై ఇలాంటి దాడులు పెరుగుతున్నాయని ఆవేదన. న్యాయవాదులే కాదు, అందరిపై జరుగుతున్నాయి. జర్నలిస్టులపై జరుగుతున్నాయి, న్యాయవాదులపై. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ మంతన్లు అనుకుంటారు, న్యాయవాదులను దంపతులను కార్ల నుంచి గుంజి నరికిండ్రు న్యాయవాదులను. తర్వాత ఈ ఇక్కడ మొయినాబాద్ అటు సైడు సొంత చెల్లిని చంపిడు. ఆమె న్యాయవాదే, సొంత చెల్లిని అన్న చంపించిండు. తర్వాత మీరు న్యాయవాదులే కాదు, అందరికీ అట్లే ఉంది పరిస్థితి. ప్రశ్నిస్తే పాపం, కొట్లాడితే పాపం, వద్దు అంటే పాపం. ఇప్పుడు మరి ఈయన భూముల గురించి, వక్ఫ్ బోర్డు భూముల గురించి కూడా కొట్లాడుతున్నాడంట. మరి ఇంకా ఆ భూములే కాకుండా ఇంకేమైనా భూములు, ఎందుకంటే న్యాయవాది కదా, వాదిస్తూ ఉంటాడు. బాధితుల తరపునో లేకపోతే వాదిస్తూ ఉంటాడు కదా. మరి ఈ భూముల విషయం అనేది ప్రధానంగా తెలుస్తుంది. దొరుకుతారు, ఎక్కడ పోతారు కానీ 100% చట్టానికి దొరుకుతారు, తెలుస్తారు. కానీ మీరు చూడండి, ఆ ప్రీ ప్లాన్ మర్డర్ అది 100%. చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ మామూలుగా ఏదో ఏంది రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది కదా, అట్లా కేసు బుక్ చేసిరట, ఏదో స్పీడ్ పోతుంటే తాకింది అన్నట్టు. కానీ సీసీటీవీ ఫుటేజ్లు ఈ కథ అంతా చూసిన తర్వాత హత్యగా ఆ సెక్షన్ నమోదు చేసిండ్రు. అంటే సమాజంలో ఎట్లయిపోయిందంటే ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు, వాదించొద్దు, ఎదురు తిరగొద్దు, సైలెంట్గా ఉండాలి. అందరి పరిస్థితి అట్లే అయిపోయింది. ఇలా జర్నలిస్టులది కూడా అట్లే ఉంది. వాళ్ళకు కూడా భద్రత లేని పరిస్థితి.
న్యాయవాదులది అట్లే ఉంది పరిస్థితి. ఎవరైనా చెప్పుకోవాలి. సమాజంలో అందరిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, హత్యలు. కానీ ఈ హత్యను చూస్తే నిజంగా ఆ మనిషి మోయినుద్దీన్ న్యాయవాది ఇట్లా చూసిండు, వెనక డోర్ ఇట్లా తెరుస్తున్నాడు, ఇట్లా తెరుస్తున్నాడు, ఒక్కసారి ఇట్లా చూసిండు, అది పైకి వస్తుందని ఆయనకు అర్థమైంది. కానీ ఏం చేయలేడు, ఇట్లా ఇట్లా అనే లోపే వెళ్ళిపోయింది, బాడీ పోయి ఆడ ముందల పడ్డది. అంత స్పీడ్ నుంచి ఢీ కొడితే ఉంటుంది ఆ బాడీ మొత్తం లోపల మొత్తం ఎక్కడికక్కడ కదిలిపోయి ఉంటాయి, వ్యవస్థ మొత్తం లోపల శరీరం కదిలిపోయి ఉంటుంది. దర్యాప్తులో తేలాలి మరి. ఇక 100% హత్యనే, దానిలో డౌట్ ఏం లేదు. కానీ ఆయన వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి కూడా మాట్లాడతారంట మరి. కానీ ఏదేమైనా ఇక ఈ హత్యలు మంచిది కాదు, చాలా డేంజర్. న్యాయవాదులను కూడా హత్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు జర్నలిస్టును ఛత్తీస్గఢ్లో అనుకుంటా ముఖేష్ చంద్రకర్ను అతి దారుణంగా హత్య చేసిండ్రు. ఆయన ఏంది ఒక కాంట్రాక్టు ఏదో వాళ్ళ బంధువే, మళ్ళీ చంపినోడు ఏదో ఒక అక్కడ కాంట్రాక్టు రోడో ఏదో ఒక వర్క్ జరుగుతుంటే ఆ కాంట్రాక్ట్ పట్టుకున్నాడు. ఆయన పేరు సురేష్ చంద్రకర్ అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. అందులో అవినీతి జరుగుతుంది, రోడ్లు సరిగా వేస్తలేదు అని ముఖేష్ చంద్రకర్ మీకు బస్తర్ ప్రాంతంలో ఆ అవినీతిని అంతా బయట తీసిండు, జర్నలిస్ట్ని చంపించాడు ముఖేష్ చంద్రకర్ను. అందుకే అంటున్నాను నేను, ఎవ్వరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది సమాజంలో. కేవలం చట్టాల లోపమే అది. చట్టాలు కఠినంగా లేకపోవడం, ఇమీడియట్గా శిక్షలు పడకపోవడం, ఇక బెయిల్ రావడం, ఎప్పుడో శిక్ష పడడం, ఇక అవి తారుమారు చేయడం, బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ రాకముందు దొరకకపోవడం. అంటే ఈ హత్యలకు ఇమీడియట్గా శిక్షలు పడకపోవడం, కఠినమైన శిక్ష లేకపోవడం, చట్టాల్లో మార్పు లేకపోవడం 100% ఇదే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.